హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జవై హేమంత్ బ్లాగ్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, విజయవాడ బండికి బయలుదేరుతాను. విజయవాడకి బండి మీద మొత్తం అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి నేను ఇప్పుడు గుడికి వెళ్ళి ఇరుములు కట్టుకొని బయలుదేరాలి బండి మీద. పెద్ద ఏం లగేజ్ కాదు, ఇది ఒక బ్యాగ్. ఇది ఇరుముల కోసం బ్యాగ్ అంతే, పెద్ద ఏం కాదు. మొత్తానికి అయితే గుడికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ ఇప్పుడు ఇరుములు కట్టేది అన్నీ, ఇప్పుడు కెమెరా ఇవన్నీ సెటప్ చేయాలి. ఇంకా అమ్మమ్మ తల ఎవరు రాలేదు, నేనైతే తొందరగా వచ్చాను. ఇక్కడ మేమైతే మొత్తానికి బండి మీద విజయవాడ అయితే బయలుదేరాం అనమాట. రాజమండ్రి నుంచి విజయవాడ బండి మీద వెళ్తున్నాము. టీ బ్రేక్ కోసం ఆగాం. విజయవాడ వెళ్ళి అక్కడ విజయవాడ అమ్మవారి టెంపుల్, పానకాల స్వామి, ఇంకొక 2 టెంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకుంటాం అన్నమాట మేము. అందుకే బండి వేసుకుని వెళ్తున్నాం. మొత్తం విజయవాడ అయితే చేరుకున్నాం. టైం వచ్చి 6 నిమిషాలు తక్కువ 12. బండి అయితే ఇక్కడ పార్కింగ్లో పార్క్ చేసాం. ఆల్మోస్ట్ చేరుకున్నప్పుడు బ్యాగులు లగేజ్ రూమ్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. విజయవాడ అమ్మవారి గుడికి అయితే వచ్చాం. అయిపోయినాయి. ఇప్పుడు మేము భిక్షకి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 2:30 అయ్యింది టైము. ఇప్పుడే భిక్ష అయితే అయిపోయింది. ఎంత మా 30 మందికే ఉంది. 30 మందిని వదులుతాడు. గంట పట్టింది మాకు. గంటన్నర పట్టిందా స్వామి? గంటన్నర. 12 గంటలకు వెళ్తే 12:30 కల్లా దర్శనం అయిపోయింది మాది. అంతే, 2 గంటలు పట్టింది. భిక్షకి 2 గంటలు పట్టింది. ఇంకెలాగ వచ్చి ఇక్కడ ఏం గుడిది, వినాయకుడి గుడి ఏదో బయట. అక్కడ 2 నిమిషాలు రెస్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ శివాలయం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మళ్ళీ కొంచెంసేపు రెస్ట్ తీసుకుని శివాలయంకి వెళ్తాం. అండి కింద కూడా గుళ్ళు ఉన్నాయి. ఇలా పైకి అయితే వచ్చాను. రోడ్డు అయితే ఉంది, పానకాల స్వామి గుడి. ఇప్పుడైతే బండి క్లోజ్ చేస్తారు. గుడి అయితే క్లోజ్ చేస్తారన్నమాట. 5ంటికి తెరుస్తారంట. మా స్వామి అయితే కిందకు వచ్చిన వాడు. గుడి అయితే మూసేశారు. అదిగో నాకు క్లోజ్లో కనిపిస్తుంది. అదే జనాలు ఎంతమంది ఉన్నారు. ఐదింటికి ఓపెన్ చేస్తారంట. పానకాల స్వామి టెంపుల్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకో టెంపుల్కి అయితే వెళ్దాం. ఈ గుహల గురించి ఫుల్ వీడియో అయితే నేను చేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అది కూడా మీరు వీడియో ఒకసారి వాచ్ చేయండి. విజయవాడలో ఉండవల్లి మహాగుహలు. ఇక్కడే లోపల నారాయణమూర్తి ఉంటారనమాట. లోపల సైడ్ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. తిరుపతికి వెళ్ళినందుకు, శబరిమల వెళ్ళినంత ఆనందం వచ్చింది ఆ గుడి చూడగానే. ఈ బ్రిడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్, ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ అని చెప్పి, ఈ బ్రిడ్జ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే నిజంగా టెంపుల్ అంత బాగుందంటే స్వామి ఒక 3 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది.
ఇంకా సైంబు ఎంత బాగుందంటే అంత బాగుంది సంవత్సరం. మన కృష్ణానది బ్రిడ్జ్ మీద నుంచి పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలోని ఇందాక మీకు చెప్పినట్టు ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటగానే రైట్ సైడ్ ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి ఉండవల్లి మహాగుహలు ఉంటాయి. దాంట్లోనే అనమాట ఆ టెంపుల్ అయితే ఉంది. దయచేసి కన్ఫామ్గా అందరూ విజిట్ అయితే చేయండి. గోడ అంట స్వామి, అదిగో అదే గుడి పైన ఏంటో అదే కల్సభిషేకం ఏదో ఉంటుంది కదా, కల్సభిషేకం దేనికో అది. ఇంకా విజయవాడలో గుళ్ళు తిరిగి అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నైట్ 1:40కి మనకి ట్రైన్ ఉంది. వీడియో నచ్చే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.